తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లాక్డౌన్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలి. ఖమ్మంలో ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి అజయ్ కుమార్. రైతులు పండించిన పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. హుస్నాబాద్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఏ ఒక్క నిరుపేదను కూడా ప్రభుత్వం పస్తులుంచదు. నాచుపల్లిలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్. లాక్డౌన్ ఆసరాగా చేసుకున్న అక్రమార్జనకు తెగబడిన కేటుగాళ్లు. వనపర్తి జిల్లా గోవర్ధనగిరిలో అక్రమంగా మద్యం తరలింపు. డీటెయిల్స్ చూస్తే దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో తెలంగాణ ప్రజల ఆరోగ్యాలు, ప్రాణాల రక్షణే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగించడం జరిగిందని, లాక్డౌన్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఇళ్లకే పరిమితమై కరోనా మహమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం చేసిన పోరాటానికి ప్రజలు మద్దతు తెలపాలని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. ఖమ్మం నగరంలోని పీజీ కళాశాల ఆవరణలో ట్రాఫిక్ పోలీసు వారి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు 15 రోజులకు సరిపడే బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలను మంత్రి అందజేశారు. లాక్డౌన్తో ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా కష్టాలకు లోనవుతున్నారని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందన్నారు. ఆటో డ్రైవర్ల కష్టాన్ని గుర్తించి ఖమ్మం పోలీసులు వారికి సరుకులు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని పోలీస్ శాఖను మంత్రి అభినందించారు. తోట రామారావు కూరగాయల ప్రెసిడెంట్ కూడా రావాల్సిన వస్తున్నాం. Number 5. Okay, right. Token number 6. Token number 8, 9 running. Tota Ramarao. Token number 10. బండి కుదరరా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వంటి ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి 30,000 కోట్లు కేటాయించి కొనుగోలు కేంద్రాలను గ్రామాల్లోనే ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. ఇప్పుడు వరి కోత సమయంలో కూలీలు కొరత లేకుండా వరి కోత యంత్రాల నుండి మొదలుకొని ధాన్యం అమ్ముకునే వరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.
మెయింటైన్ చేస్తే బాగుంటుంది. రైతు ఏడి ఒక అమ్మాలి ఏడి కొట్టిందా రైట్ అన్నకు కత్తెరియండి కొద్దిగా దూరంగా. జై తెలంగాణ. కొద్దిగా దూరంగానే ఓకేనా? ఓకే సార్. దూరంగా. అందరికీ నమస్కారం. కోవిడ్ వచ్చే ముందు ఎట్లా అని చెప్పేసి కొద్దిగా రందుండి కానీ ఈ టైంలో మాత్రం ఒకవైపు కోవిడ్ నుంచి ఎట్లా రక్షించబడతామనే బాధ ఉన్నా కూడా మాకు ఇలా పెద్ద ఆయనే మా నాయనలాగా మా తండ్రిలాగా ఇలా మమ్మల్ని కాపాడుతాడని చెప్పేసి విశ్వాసం ఇలా తెలంగాణ రైతాంగంలో ఉన్నది. కాబట్టి తెలంగాణ రైతాంగానికి ఇలా శ్రీరామ రక్షగా ఉన్న కేసీఆర్ మొత్తం తెలంగాణని ఖచ్చితంగా అద్భుతంగా బాగు చేస్తున్నారు, బాగు చేస్తారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలి, దీనికి మందు లేదు, దూరంగా ఉండాలి. ముఖ్యమంత్రి గారు చెప్పింది పాటిస్తూ ప్రతి గింజ కొంటారు, ప్రతి పైసా వస్తుంది. కాబట్టి నాది ముందు నాది వెనక అని చెప్పేసి తొందరగా ఇవన్నీ కొన్న తర్వాత వచ్చే పంట కాలానికి కూడా ఎరువులు విత్తనాలు తయారు చేస్తున్నారు. విత్తనాల సీడ్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఎరువులు మొత్తం కూడా దిగుమతి చేసుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ నీళ్ళ కోసం చెప్పి కూడా ప్రయత్నం మళ్ళీ వచ్చే సంవత్సరం కాళేశ్వరం ఇంకా చేయడానికి అని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తున్నారు. చివరిగా ఒకటే మాట, పోయినసారి 17 లక్షల ఎకరాలు పండితే ఈసారి 39 లక్షల ఎకరాలు పండింది. అంటే 1 కోటి టన్నులకు పైన వస్తున్నది. భారతదేశానికి ధాన్యాగారంగా ఉన్నది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ని చెప్పేటోళ్ళు, అన్నపూర్ణ అని పిలిచేటోళ్ళు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలన్నిటికంటే కూడా తెలంగాణని ధాన్యాగారంగా తయారు చేసిన కేసీఆర్ ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శ్రీరామ రక్షగా ఉన్నారు. కాబట్టి మంచిగా అన్నీ పాటిస్తూ మన యొక్క సరుకునంతా అమ్ముకుందాం అని చెప్పేసి మీ యొక్క రైతాంగానికి. కరోనా మహమ్మారి నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ వల్ల ఇంట్లో నుండి బయటకు వెళ్లలేని నిరుపేదలకు చేయూతనివ్వడానికి నిత్యావసర వస్తువులను జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని నాచుపల్లి బృందావనం రిసార్టులో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ చేతుల మీదుగా కోడిమ్యాల మండలంలో ఆటో యూనియన్ సభ్యులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎంపీపీ మేనేని స్వర్ణలత, రాజా నర్సింగ్రావు, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, కృష్ణారావు, అనుమండ్ల రఘు, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. రాయికల్లి మండలం అల్లీపూరు గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వరి, మొక్కజొన్నను పండించారు. రైతులు ఆనందంగా ఉండే సమయంలో ఈ కరోనా మహమ్మారి వ్యాపించింది. దీంతో అమాలీ కూలీల కొరత ప్రతి కొనుగోలు కేంద్రంలో ఏర్పడిందని తెలిపారు. కరోనా వైరస్ దృష్ట్యా రైతులు అందరూ అధికారులకు సహకరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ టోకెన్ల విధంగా పంట కొనుగోలు కేంద్రంకు తీసుకురావాలని రైతులకు సూచించారు. ఇబ్బందికరంగా ప్రపంచవ్యాప్తంగా మన దగ్గర ఉంది. దీని పర్యవసానం, దీని ప్రభావం మొత్తం మానవ జాతి మీద పడ్డది. దాంట్లో భాగంగా
రైతాంగానికి కూడా కూలీలకు కూడా తిప్పలు తప్పలేవు. తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చి రైతు రాత్రిపూట పొద్దున్నకు పనిచేసుకుని రాత్రిపూట చల్లగా వండే అవకాశం ఇచ్చి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చి పెట్టుబడి ఇచ్చి విత్తనాలు ఇచ్చి అన్నీ చేసిన తర్వాత ఇవాళ ఏనాడు చరిత్రలో ఎప్పుడు లేనంత పంట మన దగ్గర వచ్చింది. మొక్కలు కానీ వడ్లు కానీ అదే కొందామనే సమయానికి ఒక పిడుగు పడ్డది మనకు. ఒక ఇంటి మీద పిడుగు పడితేనే అతలాకుతలం అయిపోతుంది. ఇప్పుడు ప్రపంచం మీదనే పిడుగు పడ్డట్టయింది. మరి మార్కెట్లో నడవాలంటే మీ అందరూ తెలుసు, మన దగ్గర పండిన పంట జోకాలంటే కూడా మనకు వేరే రాష్ట్రాల నుంచి హమాలీలు వచ్చేవాళ్ళు. ఆ పరిస్థితి లేదు. ఈ పండిన పంటను గోదాములలోకి తీసుకుపోవాలి, అక్కడ అన్లోడ్ చేయాలి. అక్కడ పరిస్థితి లేదు. మరి ఇవన్నిటి దృష్ట్యా రైతులు కొంచెం దయచేసి ఎవరికి వారు కూడా సంయమనం పాటించాలి, సహకరించాలి. ఇప్పటికీ నేను పూర్తి సమాచారంతో ఉన్న బట్టి మీద కాదు, మక్కలు పండే మన పక్క కొత్త ఛత్తీస్గఢ్లో పండుతాయి, మహారాష్ట్రలో కొన్ని ఏరియాలో పండుతాయి, కర్ణాటకలో పండుతాయి కొన్ని ఏరియాలలో, ఆంధ్రలో పడతాయి కొన్ని ఏరియాలలో. ఎవ్వరు కూడా ఇదివరకు తట్టెడు మక్కలు ఉండడం లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చి మరి ప్రతి సహకార కేంద్రంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సెంటర్లు చాలు చేసుకోమన్నారు. మనం రాయకల్లో చాలు చేసినాం, ఇక్కడ చేసినాం, జైత్యాలు చేసినాం, జాప్తాపూర్ చేసినాం, రేపటి నాడు తక్కలపల్లి బీర్పూర్ కూడా చేసుకుంటున్నాం. అంటే ఎక్కడ ధాన్యం ఉంటే అక్కడ కొత్త సెంటర్లు కూడా మనం తీసుకుంటున్నాం. మనం అందరం ఏమనుకున్నాం, ఈ 14వ తేదీ వరకు మక్కలు అయిపోతాయి, 15కి వెళ్ళి వడ్లు చాలు చేద్దాం అనుకున్నాం. కానీ మక్కల పంట అది కూడా కొద్దిగా లేట్ వస్తూ ఉన్నది. ఈ మధ్యలో మబ్బులు వచ్చడం, రకరకాల కారణాలు, నీళ్ళు ఎక్కువ అవడం, ఇవన్నీ కారణాలు. కాబట్టి మీరు ఎలాంటి వదంతులు నమ్మొద్దు. అయ్యో 14 తారీఖే ఆఖరు అన్నారు, గాడికి అవుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం. ఇక్కడ మన అందరం కూడా ఒకరికొకరు సేవ చేసుకోవడానికే ఉన్నాం. ఏదో నేను ఒక గొప్ప చెప్పుకోడు కాదు, మీరొకరు కాదు, అందరం కూడా రైతుల కోసం ఉన్నాం. రైతులు కూడా మనకు సహకరించాలి. అధికారులు ఉన్నారు, నాయకులు. కర్నూలు కలెక్టరేట్లో సునైనా ఆడిటోరియంలో కోవిడ్-19 క్వారంటైన్ ఐసోలేషన్ వార్డు ఆన్లైన్ డేటా ఎంట్రీ తదితర వివరాలపై డిజిటల్ అసిస్టెంట్లతో ఆన్లైన్లో వివరాలు నమోదు చేసే విధానాన్ని జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ అడిగి తెలుసుకున్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి సమీపంలో వాహనంలో అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీపనగండ్లలోని తిరుమల వైన్స్ షాపుకు ఉన్న సీల్ను తొలగించి 69 మద్యం కాటన్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఘటనపై ఎక్సైజ్ అధికారులు వైన్ షాప్లోని రికార్డును తనిఖీ చేసి ఘటనపై విచారణ చేపట్టారు. త్రిపురారం మండలం కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ శ్రీనాథ్, మండల కేంద్రంలోని ఆశా వర్కర్లు మరియు ఏఎన్ఎంలకు గ్రామాల్లోని వైరస్ బారిన పడకుండా సామాజిక దూరం పాటించడం, పలు అవగాహన కార్యక్రమాన్ని ఆశా వర్కర్లకు వివరించడం జరిగింది. ఆశా వర్కర్లకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి, ఏఎన్ఎంలు మరియు ఆశా వర్కర్లు పాల్గొనడం జరిగింది.
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి మన్సూరాబాద్ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ కోసనం ధనలక్ష్మి వెంకటరెడ్డి లెక్చరర్స్ కాలనీలో తమ ఇంటి దగ్గర జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు మరియు పేద ప్రజలకు ఉదయం అల్పాహారం ఏర్పాటు చేశారు. అనంతరం 5 కిలోల బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జరుగుతున్న ఈ కరోనా నేపథ్యంలో కేసీఆర్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే సుధీరన్న పిలుపు మేరకు మన్సూరాబాద్ డివిజన్లో కార్పొరేటర్ విఠలన్న గారి పిలుపు మేరకు మా వంతు సహాయంగా బియ్యం, పప్పులు, ఉప్పులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అది పారిశుద్ధ్య కార్మికులకు పప్పు, ఉప్పు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే పేద బ్రాహ్మణులకు వాళ్ళకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఈరోజు కార్యక్రమంగా జిహెచ్ఎంసీ కార్మికులకు భాగంగా జిహెచ్ఎంసీ కార్మికులకు టిఫిన్ అరేంజ్ చేయడం జరిగింది. ఇలా చేయటం మాకు సంతోషంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ ఇంకా ముందుకొచ్చి ఎవరి సహాయం మేరకు వాళ్ళు చేయాలని మా యొక్క విజ్ఞప్తి. జై శ్రీమన్నారాయణ. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, అలాగే ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి ఆశీస్సుల మేరకు ప్రతి రోజు పప్పు, ఉప్పు వగైరా నిత్యావసర వస్తువులు కొంతమంది బ్రాహ్మణులకు, అలాగే మున్సిపల్ కార్మికులకు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మా వంతు సహాయకారం చేయడం జరుగుతుంది. ఈ లాక్డౌన్ మరీ పొడిగింపు కారణం జరుగుతుంది కాబట్టి ఈరోజు మా లెక్చరర్స్ కాలనీ మన్సూరాబాద్ డివిజన్లో టిఫిన్ అరేంజ్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా కూడా పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే వారికి కూడా గత వారం రోజుల నుంచి మా వంతు సాయం చేయడంలో కూడా మాకు చాలా ఆనందంగా అనిపిస్తున్నది. మాకు, మా కుటుంబ సభ్యులకు మన్సూరాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో ప్రతినిత్యము గత వారం రోజుల నుంచి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతున్నది. జై తెలంగాణ. ఇంకా కూడా లాక్డౌన్ పొడిగించడం కారణంగా మాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ, మా సన్నిహితులు కానీ, మా బంధువులతోటి కూడా మా వంతు సహాయ సహకారాలు ఇంకా కూడా కొనసాగిస్తామని కోరడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని హనుమానాయక్ తండాలో చోటు చేసుకుంది. హనుమానాయక్ తండాకు చెందిన 45 సంవత్సరాల సేవ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఉదయం కట్టెల కోసం గ్రామ సమీపంలో ఉన్న అడవికి బయలుదేరాడు. మార్గమధ్యంలో అదే గ్రామానికి చెందిన రైతు సేనావత్ చందర్ తన బోరుబావి వద్ద పొలం చుట్టూ ఇనుప వైర్తో అడవి పందుల భారీ నుంచి కాపాడేందుకు కరెంట్ షాక్ పెట్టాడు. అది గమనించిన సేవ్య దాహం తీర్చుకునేందుకు అతని పొలంలోకి దిగాడు. ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. పుల్కల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. లాక్డౌన్ సందర్భంగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉషా ముళ్లపూడి కమాన్ వద్ద వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ భానుప్రసాద్ మాట్లాడుతూ అనవసరంగా తిరుగుతున్న వాహనాలను ఉదయం నుంచి సాయంత్రం వరకు 30 వాహనాలు సీజ్ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా వాహనదారులను ఆపి ఎందుకు బయటకు వచ్చారని వివరాలు ఆరా తీసి అత్యవసర పరిస్థితుల్లో తప్ప అనవసరంగా బయటకు వస్తే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని, ప్రజలు లాక్డౌన్ నిబంధనలకు ఖచ్చితంగా పాటించాలన్నారు. లాక్డౌన్తోనే వైరస్ తగ్గుతుందని వాహనదారులకు సూచించారు.
కుకట్పల్లి పోలీస్ స్టేషన్ తరఫున సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర వెహికల్ చెక్ పోస్ట్ నడుస్తుంది. ఇక్కడ రెగ్యులర్గా వెహికల్ చెక్ చేస్తున్నాం. అయితే లాస్ట్ 2 days నుంచి మనకి జియో ట్యాగ్ కంపల్సరీ ప్రతి వెహికల్ని మేము జియో ట్యాగ్ చేసి ప్రతి వెహికల్ యొక్క వెహికల్ నెంబరు లేకుంటే ఫోన్ నెంబరు వాళ్ళు బయటకు ఎందుకు వస్తున్నారు రీజన్ పర్పస్ చూస్తున్నాం. అన్నెసరీ వచ్చిన వెహికల్స్ అన్నీ మేము సీజ్ చేసి కేసు పెట్టి పక్కన పెట్టుకున్నాం. ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కూడా కోరుతున్నాం. వాళ్ళ మీద కేసు చేస్తున్నాము. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ మ్యాక్సిమం తగ్గిపోయింది రావడం. ఓన్లీ ఫార్మసిటికల్ వాళ్ళు అండ్ ఫార్మా కంపెనీ పర్సన్స్ ఎంప్లాయర్స్ మాత్రమే వస్తున్నారు. మార్నింగ్ నుంచి చాలా తక్కువ చేసి కొన్ని పనులు పెట్టాము. పక్కన మళ్ళీ ప్రిపేర్ చేస్తామంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం పరిధి కారుకొండ రామవరంలోని అమ్మ అనాథ శరణాలయం వారికి నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం, స్నాక్స్ అందించి మానవత్వం చాటుకున్నారు. టేకులపల్లి మండలం సర్పంచ్ల సంఘం అధ్యక్షులు మద్రాస్ తండా సర్పంచ్ మాలోత్ రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి తమను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి తమకు తోచినంత సహాయాన్ని చేస్తున్నామని, సామాజిక దూరం, నిత్యం శుభ్రత పాటించాలని ప్రభుత్వం సూచించిన విధంగా లాక్డౌన్ నియమాలను పాటించి కరోనాను తరిమేయాలని తెలిపారు. అనాథ శరణాలయం. సో నా పేరు అమ్మ తేజ. సో అమ్మ అనాథ శరణాలయానికి మరి గత 2 సంవత్సరాల నుంచి మరి మద్రాస్ తండలో సర్పంచ్గా ఉంటున్నటువంటి మరి రాజేంద్ర అన్నగారు నిజంగా ఆ బిడ్డకి దేవుడు చాలా మంచి మనసు ఇచ్చాడండి. మరి ఈ జనతా కర్ఫ్యూ లాక్డౌన్ కారణంగా మరి పిల్లలు ఏ విధంగా ఉన్నారో ఏంటో అని తెలుసుకొని మరి పిల్లల కోసం అని చెప్పి కూరగాయలు, తర్వాత బియ్యం, బిస్కెట్స్ ఇవన్నీ తీసుకురావడం జరిగింది. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక రాజకీయ నాయకుడికి ఇటువంటి మంచి మనసు ఉంటే నిజంగా చాలా చాలా మంచిది సొసైటీకి కూడా. సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ సారు, వారి కుటుంబము, వారి గ్రామ పంచాయతీ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను భగవంతుని కోరుకుంటున్నాను. ఇంకా రాబోయే దినంలో ఇంకా మంచి నాయకుడిగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు మావత్ రాజేందర్ నాయక్. మాది టేకులపల్లి మండలం మద్రాస్ తండా గ్రామ పంచాయతీ. గత 20 రోజుల నుంచి లాక్డౌన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, మన అందరికీ తెలుసు. అయితే ఇక్కడ హేమచంద్రపురంలో అమ్మానాథాశ్రమం ఇక్కడ నాకు నిన్ననే తెలిసింది. ఇక్కడ పిల్లలకు ఈ షాపులు బంద్ చేయడం వల్ల వీళ్ళకు వస్తువులు చాలా అంటే నిత్యావసర వస్తువులు అందక పిల్లలు చాలా ఇబ్బందికరంగా పడుతున్నారు. ఇక్కడ ఈ విషయం తెలుసుకొని మా జీపీ తరపు నుంచి నేను ఇక్కడ వీళ్ళకి నిత్యావసర వస్తువులు సహాయం చేయడం జరిగింది. అలాగే మా ఇల్లెందు శాసనసభ్యులు అక్క హరిప్రియ అక్క కూడా తన సొంత అమౌంట్తో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజుల నుంచి వారి ఉద్దేశంతోనే వారి నడుస్తున్న బాటతో వారి యొక్క స్ఫూర్తితోనే నేను కూడా ముందుకు రావడం జరిగింది. వారు చేసిన సహకారానికి అలాగే వారు చేసే ఈ కార్యక్రమంలో మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ సహాయం కూడా నేను ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో నేను కూడా వారి స్ఫూర్తితో ముందుకు రావడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా టేకులపల్లి సర్పంచ్ సంఘం తరఫున. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ లాక్డౌన్ ప్రకటించారు కాబట్టి నిత్యావసర వస్తువులు ఈ వలస నుంచి వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి మనకు తోచిన సహాయం చేయాలని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటాను. అలాగే ఈ కరోనా ఈ కార్యక్రమంలో మా యూత్ ఉన్నారు. గ్రామం తరపున బొమ్మలపల్లి నుంచి వచ్చారు, అలాగే మద్రాస్ తండా నుంచి వచ్చారు. వాళ్ళు నాకు ఎంతో సహకరిస్తున్నారు. కూరగాయలు కానివ్వండి, రైస్ కానివ్వండి, ఇలాంటి నిత్యావసర వస్తువులు వాళ్ళు కూడా నాకు ఎంతో సహాయం చేశారు. అలాగే ముందుకు వస్తున్నారు. ఏ కార్యక్రమంలోనైనా యూత్ తరపున ముందుకు రావడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో కరోనా వైరస్ ప్రబలకుండా ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన సందర్భంలో హుజూర్ నగర్లో ఎన్జీఓస్ కాలనీ ప్రక్కన గుడిసెలో నివసిస్తున్న రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదల సహాయార్థం బ్రతికించు సొసైటీ వారు బియ్యము, కూరగాయలు, కిరాణా సరుకులు 50 కుటుంబాలకు పంపిణీ చేశారు. మరి బ్రతుకు బతికించు ఫౌండేషన్ అండి. ఈ బ్రతుకు బతికించు ఫౌండేషన్ ద్వారా చాలామంది పేదవాళ్ళకి మేము సహాయాలు చేశాము. అలాగే కర్ఫ్యూలో భాగంగా లాక్డౌన్ సందర్భంగా చాలామంది పేదవారు పనులు లేక ఇళ్లలో ఉండి ఆకలి తలమటిస్తున్నారని చాలామంది స్వచ్ఛంద సంస్థలు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఆ విధంగానే మా ఫౌండేషన్ ద్వారా, మా బ్రతుకు బతికించు ఫౌండేషన్ ద్వారా మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓ కాలనీ ఉన్నటువంటి పేదవాళ్ళకి మా వంతు సాయంగా బియ్యం, కూరగాయలు, కిరాణా సరుకులు అందజేస్తున్నాము. ఎవరు ఆకలితో బాధపడొద్దండి. అర్ధరాత్రి ఫోన్ చేసినా మేము వచ్చి భోజనం సప్లై చేస్తాము. భాగంగానే
ఈరోజు ఈ నిరుపేదలకు ఉన్నటువంటి వాళ్ళకి మా వంతు సాయంగా బియ్యము నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాము. అర్ధరాత్రి మీరు ఫోన్ చేసినా సరే మేము భోజనం సప్లై చేస్తాము. మా ఫౌండేషన్ నెంబర్ 7675958838 అండి. ఈ నెంబర్కి మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా మేము వచ్చి మీకు మా విధంగా హెల్ప్ చేస్తాము. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు కేటాయించిన ట్రాక్టర్ను రేగోడ్ సర్పంచ్ పంచాయతీ పరిధిలోని కొందరు వ్యక్తులకు వారి అవసరాలకు కేటాయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. కరోనా వల్ల కఠిన నిబంధనలు అమలవుతున్న వేళ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సర్పంచ్ ఇలా లాక్డౌన్కు తూట్లు పొడుస్తూ గ్రామంలో పనులు చేయించడమే కాకుండా ప్రభుత్వము గ్రామ పంచాయతీకి కేటాయించిన ట్రాక్టర్ను సొంత పనుల నిమిత్తం వాడకూడదని తెలిసిన అధికారి దుర్వినియోగానికి పాల్పడుతూ సొమ్ము చేసుకుంటున్నాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు సర్పంచ్ అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు హరీష్ కుమార్, పంచాయతీ వార్డు మెంబర్ను. గ్రామ సర్పంచు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను పల్లె ప్రగతి పంచాయతీ ట్రాక్టర్ను ప్రైవేటు వ్యక్తులకు వర్కులు కిరాయిలు ఇస్తున్నాడు. ఈ విధంగా కిరాయిలు ఇచ్చుకుంటూ ఆయన డబ్బులు పోగు చేసుకుంటున్నాడు. దీనిపై పై అధికారులు తగు చర్యలు తీసుకొని సర్పంచ్పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను. ఓరియన్ రవీందరు, నేను రేగోడు గ్రామ నివాసిని. పల్లె ప్రగతి ట్రాక్టరు రేగోడుకు చెందిన సర్పంచ్ నరసింహులు గారు ప్రైవేటు వ్యక్తులకు కిరాయికి నడుపుతూ డబ్బులు జమ చేసుకుంటూ యథావిధిగా అనిశ్చితికి పాల్పడుతూ తన సొంత అవసరాలకు కాకుండా గ్రామ పంచాయతీ చెత్తాచెదరం కాకుండా బయట వ్యక్తులు కిరాయి ఇచ్చి ఆ డబ్బులను జమ చేసుకుంటూ మరీ పోగేసుకుంటున్నాడు. దీనిపై పై అధికారులు చట్టరీత్యా చర్య తీసుకొని సర్పంచ్ను తక్షణమే సస్పెండ్ చేసి ప్రజలకు న్యాయం చేకూర్చాలని కోరుచున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లాక్డౌన్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలి. ఖమ్మంలో ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి అజయ్ కుమార్. రైతులు పండించిన పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. హుస్నాబాద్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఏ ఒక్క నిరుపేదను కూడా ప్రభుత్వం పస్తులుంచదు. నాచుపల్లిలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్. లాక్డౌన్ ఆసరాగా చేసుకున్న అక్రమార్జనకు తెగబడిన కేటుగాళ్లు. వనపర్తి జిల్లా గోవర్ధనగిరిలో అక్రమంగా మద్యం తరలింపు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.